బూమ్. అరే ఫైనల్ ఎగ్జామ్స్కి డబ్బులు కట్టేస్తే ఎగ్జామ్ రాయొచ్చురా. నువ్వు అక్కడవే రాయొచ్చురా, నేను రాయలేను. ఎందుకనరా? ఎందుకలా? నేను ఏ స్కూల్లో చదవలే కదరా, అందుకనే నన్ను ఎగ్జామ్ రాయనియ్యరు. అయితే ఇప్పుడు ఎలారా? తాతయ్య తాతయ్య. ఏంట్రా స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళొస్తున్నా తాతయ్య. వీడు నా ఫ్రెండ్ వెంకటేష్. వీడు బాగా చదువుతాడు. వీడు ఎలాగైనా సరే నాతో పాటు మా స్కూల్లో ఎగ్జామ్ రాయాలి. ఓహో, ఎగ్జామినేషన్ ఫీజు ప్రాబ్లం అన్నమాట. ఫీజు కాదు, వీడు మా స్కూల్లో చదవట్లేదు. నీతో పాటు మీ స్కూల్లో చదవట్లేదు గాని నీతో పాటు మీ స్కూల్లోనే పరీక్ష రాయాలి. అవును. నువ్వు నన్ను ఏదో కన్ఫ్యూజ్ చేస్తున్నావురా. నువ్వుండు. ఒరే వెంకటేష్, నువ్వు కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్ గా చెప్పరా. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు మీరు? మాది కరీంనగర్ జిల్లా సార్. మరి మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారా? నేను రోజు స్కూల్కి వెళ్తున్నా కదా తాతయ్య. మీ ఇద్దరు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా, ఉండండి. హలో, ప్రిన్సిపల్ గారండి. నమస్తే అండి. చెప్పండి. మీ స్కూలు ఏకలవ్య విద్యార్థికి మీ స్కూల్లో 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం కల్పించాలి సార్. మా స్కూలు ఏకలవ్య విద్యార్థి. డోంట్ వరీ, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఆ స్టూడెంట్ ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. అతన్ని హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ కమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఒరే, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిరా. నీతో పాటు వెంకటేష్ మీ స్కూల్లో పరీక్ష రాయడానికి ప్రిన్సిపల్ గారు ఒప్పుకున్నారు.